రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయాత్ నగర్ మండలంలోని అన్మగల్ బస్తీలోని మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర ఆలయ టెంపుల్లోని తెలంగాణ ఉద్యమకారుడు జైనెగ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కావడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ దేశంలోని మహిళలు ముందంజలో ఉన్నారని, అన్ని రంగంలోని పురుషులకు సమానంగా మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారని, మహిళల్లో చట్టసభల్లో 33% కల్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర రవీందర్ మాదిగ, బీఆర్ఎస్ నాయకులు మాజీ వార్డు నెంబర్ కాటపాక స్కైలాబ్, బీఆర్ఎస్ నాయకులు గురుజని వెంకటేష్ గౌడ్, కె మాధవరెడ్డి, దుబ్బాక సురేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. రాబోయే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మాకు మనదే ఉండాలి అనే విధంగా వాళ్లకు అన్ని వసతులు కల్పించాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. అందుకే కొందరు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని. కాంగ్రెస్ పార్టీయే కాదు, తెలంగాణ కుటుంబం అంతా రేపు కాంగ్రెస్ పార్టీ కాబోతుంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే అండగా ఉంటున్నారు. ఇది పార్టీ కోసం కాదు, తెలంగాణ సమాజం కోసం. మనం అనుకున్న తెలంగాణ రాక పూర్తిగా శిథిలావస్థకు తెచ్చిన తెలంగాణను పునర్నిర్మించుకోవడానికి రేపు అందరూ కూడా ఒక్కటైతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళు అనుకున్నారు దోచుకున్న డబ్బులతో ఓట్లు వేయించుకొని మళ్ళా అధికారంలోకి వచ్చి ఇంకా దోచుకోవచ్చు అనుకున్నారు. కానీ ప్రజలు తెలివైనరు, ప్రజలకు కూడా అర్థమైంది. ప్రతి కుటుంబంలో మన చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. ఆ యువకుల యొక్క కష్టాన్ని ఈరోజు తెలంగాణలో ఈ ప్రభుత్వం గుర్తించింది. దానికి ఉదాహరణ నేను ఎక్కడికి వెళ్ళినా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రాకపోవడానికి ఇక్కడ ఉండేటువంటి ఒక తెలంగాణ ప్రజలే లేరు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దుర్మార్గుల్ని ఓడించడం ఎవరి వల్ల కాదు, కాబట్టి మాకెందుకు వచ్చిన పంచాయతీ మేము మళ్ళా వారికే వేస్తామనేటువంటి ఒక ఉద్దేశం చాలా మందికి ఒక దృఢంగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదేమో, మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ లో కానీ రంగారెడ్డిలో కానీ మనకు సీట్లు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా 32 సీట్లలో ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిందంటే మల్రెడ్డి రంగారెడ్డి గొప్పతనం కంటే ఎక్కువ. ఇక్కడ ఉండేటువంటి యువకులు, ఇక్కడ ఉండేటువంటి ప్రజానికం రంగారెడ్డి జిల్లాలో గడిచిన 30 సంవత్సరాల నుంచి ఒక యుద్ధంలోగా పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఎవరు ఎక్కడ పోయినా మల్రెడ్డి రంగారెడ్డిని 40,000 ఓట్లతో గెలిపించారంటే అది ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి గొప్పతనం కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ప్రజల వెంట ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. పోయినసారి కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అలయన్స్ అని పెట్టుకొని తెలుగుదేశానికి పోతే కూడా నన్ను ఇండిపెండెంట్ గానే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ప్రజలు గెలిపించినారు. అయినా దుర్మార్గులు మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీ రానియడు, మల్రెడ్డి రంగారెడ్డి వస్తే కేసీఆర్ ను కాదు కేసీఆర్ కుటుంబాన్ని కూడా నిలదీసే దమ్ము ధైర్యం ఉందని ఆ రోజు కూడా
ఓడిపోయినోడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అయినా బాధపడలేదు. నేను ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో విలువల కోసం, పేద ప్రజలకు అండగా ఉన్నా తప్ప రాజకీయాలలో రావాలని, వచ్చినాక సంపాదించుకోవాలని నాకు ఏ కోశాన కూడా లేదు. రాజకీయాలలో మా అమ్మా నాన్న ఇచ్చిన ఆస్తి నాకు ఇంకా 4 తరాలకు సరిపోయేంత నాకే ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పేదవాళ్ళు, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి కష్టాల్లో ఉండే వాళ్ళకు మనం పనిచేయాలని, వాళ్ళ కోసమే మనం ఉండాలని ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలోనే నేనున్నా తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా. నేను చూసేవాడిని, గడిచిన 10 సంవత్సరాలు నేను చూసిన, ఎక్కడ అధికారులను చూసినా, ఎక్కడ ఉద్యోగస్తులను ఎక్కడ చూసినా, ఎవరికి పోస్టింగులు కావాలన్నా డబ్బులే, ఎవరికి ఏదైనా పని కావాలన్నా డబ్బే, పేదోడు ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బే. ఎక్కడ పడితే అక్కడ దోచుకొని రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములను 10 లక్షల కోట్ల రూపాయల భూములు ఈరోజు కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయి. ఆ 10 లక్షల కోట్ల రూపాయల భూములుంటే మనకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటే అన్నాడు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మనం ఏమిచ్చినామో అన్ని అమలు చేద్దాం. రంగారెడ్డి జిల్లాలో కబ్జాలు పెట్టిన భూములు బయటికి తీస్తే ఈ అప్పులన్నీ పోతాయని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో అది రేపు చేసి చూపించడానికి నిన్న మొన్న ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా పెట్టిందే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఎవరిని వదిలిపెట్టేది లేదు, పేదోనికి ఇబ్బంది కానిచ్చేది లేదు అనేదే మన నినాదం అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందులో